శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారిగా భానుప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కోనసీమ జిల్లాకు చెందిన భానుప్రకాష్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై శ్రీకాళహస్తి ఆర్డీఓగా మొట్టమొదటిసారిగా పోస్టింగ్ పొందారు. ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన భానుప్రకాష్ రెడ్డిని కార్యాలయ ఉద్యోగ సిబ్బంది ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారిగా కార్యాలయంలో మంగళవారం ఉదయం భానుప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్డీఓగా తొలి పోస్టింగ్ పొందిన భానుప్రకాష్ రెడ్డిని బాధ్యతలు స్వీకరించిన వెంటనే శ్రీకాళహస్తి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేసి దీవించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగ సిబ్బంది నూతన ఆర్డీఓను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కోనసీమ అమలాపురంకు చెందిన తాను డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై శిక్షణ పొందానని తెలిపారు. మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి ఆర్డీఓగా పోస్టింగ్ పొందినట్లు వెల్లడించారు. రెవెన్యూ ఉద్యోగ సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కార్యాలయ ఉద్యోగ సిబ్బందితో సమావేశమై రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరిస్థితులపై సమీక్షించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భానుప్రకాష్ రెడ్డి ఫ్రమ్ కోనసీమ అమలాపురం. 2023 గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా ర్యాంక్ 5 తోటి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. సో అది వచ్చిన తర్వాత 1 ఇయర్ ఈస్ట్ గోదావరిలో ట్రైనింగ్ ఉంది. ఈస్ట్ గోదావరిలో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ శ్రీకాళహస్తి అంటే కింద నిన్న బాధ్యతలు చేపట్టడం జరిగింది.